నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో తుని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వికాస సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. సుమారు 1500 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా నిర్వహించిన ఈ మేళాలో 20 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఇంటర్వ్యూ ప్రక్రియను పరిశీలించి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనీటి అబ్బాయి, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, దంతులేరి బాబు, ప్రజాప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. ఒక్కసారి ఇక్కడ ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకోవచ్చా? ఎంతమంది ఫ్రెషర్స్ వచ్చారు? వన్స్ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. గుడ్ టర్న్అవుట్. ఎస్. సో ఇది ఏపీ ఎస్ఎస్డిసి ద్వారా మనం జాబ్ మేళా కండక్ట్ చేసుకుంటున్నాం ఇవాళ. ఇది వచ్చేసి 4th జాబ్. నువ్వు కూడా ఫ్రెషరా? చాలా లేట్ ఫ్రెషర్. హ్యాండ్ రేజ్ చేస్తున్నా ఇప్పుడు అయిపోయిన తర్వాత, అందరు దించేసి హ్యాండ్ రేజ్ చేస్తున్నా. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు లైట్ ఇన్ ద మూమెంట్ లైట్ చేద్దామని. ఇప్పుడు ఇవాళ దిస్ ఇస్ ద తుని నియోజకవర్గంలో దిస్ ఇస్ ద 4th జాబ్ మేళా ఐఎమ్ కండక్టింగ్. నా ఏం అండ్ మోటివ్ వచ్చేసి ప్రతి ఫ్యామిలీకి ఒక జాబ్ ఉండాలి అని చెప్పేసి, ఏదో ఒక జాబ్ వాళ్ళని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేయాలి ప్రతి ఫ్యామిలీని అనే ఉద్దేశంతో ఇవాళ మీకు ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ జాబ్ మేళా కూడా ఈ జాబ్ మేళాలో దాదాపు వచ్చేసి 1500 వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపు 20 కంపెనీస్ కూడా వచ్చున్నాయి ఇవాళ. ఈ కంపెనీస్ ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు ఒక డిస్ప్లే కూడా బోర్డు ఉంటుంది అక్కడ. ఇదంతా ఒకసారి స్టడీ చేస్తే కూడా ఈ జాబ్ మేళా ప్రత్యేకం ఏంటంటే ఇవన్నీ సరౌండింగ్ కంపెనీసే. అటు కాకినాడ కానీ ఎక్కువ మటుకు కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఇవి ఎక్కువ మీ సరౌండింగ్ కంపెనీసే. ఫ్యామిలీకి కూడా దగ్గరగా ఉండొచ్చు. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలని చెప్పేసి, ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ జాబ్ ఇది మీరు ఫస్ట్ అండ్ ఫైనల్ జాబ్ అవ్వకూడదు. ఇది జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. ఇది నేను మీకు కల్పించిన అవకాశం, మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం మాత్రమే. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సో వచ్చిన ప్రతి జాబ్ని గౌరవించి తప్పకుండా దాన్ని ఉపయోగించుకొని దాంట్లో చేరవలసిందిగా నా మనవి. ఏదో మన టాలెంట్ తగ్గది కాదు అని కాదు, మన టాలెంట్ తగ్గ జాబ్ కాదు ఇది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండద్దు ఎవరు కూడా. దిస్ ఇస్ జాబ్ ఇస్ ఫర్ యువర్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. సో మీరందరూ కూడా నేను నా మాటల ద్వారా మీ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్క జెన్జీకి కూడా చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య జెన్జీ అని చాలా సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. సో మీ అందరికీ కూడా జెన్జీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, have the attitude of being confident but not overconfident. There is a thin difference between overconfident and confident. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవర్కాన్ఫిడెంట్ ఇస్ ఈ జాబ్ కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇంకో జాబ్ మేళ పెడతారు అక్కడ వస్తుంది అన్నది, దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెంట్. బీయింగ్ కాన్ఫిడెంట్ ఇస్ yes, I'll take up this job, I will prove myself, I will empower myself అన్నది, that is being confident. So you be confident, have the right attitude and have the attitude of accommodating, not adjusting. Adjust అవ్వమని నేను ఎవరికి చెప్పాను, బట్ బీ అకామిడేటివ్. మీరు ఒక కంపెనీకి వెళ్తే యూ షుడ్ ఎంపవర్ దట్ కంపెనీ, నాట్ వాళ్ళ వాల్యూస్ని తగ్గించేలాగా ఉండకూడదు. ఇప్పుడు ఇంటర్వ్యూర్ దగ్గరికి వెళ్ళాం మనం. ఆ ఇంటర్వ్యూర్ ఎట్లా ఫీల్ అవ్వాలంటే మంచి పాజిటివ్ వైబ్ ఫీల్ అవ్వాలి మీ నుంచి. వీడిని తీసుకుంటే మన కంపెనీకి ఉపయోగపడతాడు వీడు అన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి మీరందరూ కూడా. అబ్బో వీడిని తీసుకొని ఇప్పుడు మనకు ఒక తలనొప్పి కాకుండా ఇంకో 4 తలనొప్పులు తయారైతే వీడు ఓవర్ స్మార్ట్నెస్ వల్ల అన్న ఫీల్ కలిగించకూడదు ఇంటర్వ్యూయర్కి. ఫస్ట్ స్టెప్ మీరు పాస్ అయిపోయినట్టే. ఒక మంచి వైబ్ క్రియేట్ చేసి ఇంటర్వ్యూయర్ తప్పకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో నా ప్రామిస్గా
ఇక్కడ ఎవరైతే వచ్చారో ఆల్మోస్ట్ క్వాలిఫైడ్ అయితే డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా జాబ్ వస్తుంది నా ప్రామిస్గా. సో మీరందరూ కూడా మీ టాలెంట్ అండ్ స్కిల్ సెట్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఫైనల్ వర్డ్, మీరందరూ కూడా ఇవాళ కాన్ఫిడెంట్, యాటిట్యూడ్ అండ్ ఆర్గనైజ్డ్ అప్రోచ్ తోటి ఫ్రమ్ CAO టు CEO అవ్వాలని నా బ్లెస్సింగ్ మీ అందరికీ కూడా. ఆల్ ద బెస్ట్ మీరందరికీ కూడా. ఒకసారి మళ్ళీ ఈవినింగ్ వచ్చి నా చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా మీరందరూ కూడా మీ ఎలాకేటెడ్ లెటర్ కూడా తీసుకుందరు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అందరికీ కూడా.